నా చెప్పాను కదన్నా చేపలు పట్టడానికి వెళ్ళి నీ పుణ్యం అనే ఏపుకోకుండా తినకుండానే వచ్చేసానన్నా. పిల్లలు చేపలు పట్టడానికి వెళ్ళారు. నీకేం చెప్పాను రా? నేను సిబిసికి రారా ఇక్కడ పెట్టాలి దగ్గరలో చర్చి పేరు కూడా చెప్పా అన్నా. సిబిసికి వస్తే ఆకలేదన్నా. ఆకలి అవుతా? పిల్లలు ఏసై ముఖ్యమా ఆకలి ముఖ్యమా? పిల్లలు చెప్పండి, గడికి చెప్పండి. ఏసై ముఖ్యమైతే నువ్వు తిండిపోతాడు నువ్వు అలా చేయకూడదు. అరే నీ పేరేంటిరా? నీ పేరు చెప్పు పిల్లలకి. నా పేరు చెప్పనన్నా. ఏంది మళ్ళీ చెప్పు. నా పేరు లేదన్నా, టెస్ట్ చేయండి అన్నా. బాలు వీడి పేరు ఏం పేరు? నా తెలుసులో ఏం బాలు నువ్వు? నా పేరు బాలన్నా. బాలా? అవునన్నా. మీ నాన్న పేరు ఏంటిరా? మా నాన్న పేరు వాలీబాల్ అన్నా. వాడి పేరు బాల్ అంట, వాళ్ళ నాన్న పేరు వాలీబాల్ అంట. మరి తాత పేరు ఏంటిరా? మా తాత పేరు క్రికెట్ బాల్ అన్నావు. క్రికెట్ బాల్? మరి వీడంతా ఏదో బాలు వంశం లాగా ఉన్నాడు. అరే క్రికెట్ బాలు ఇదేం బాల్ రా? మీ అమ్మ పేరు ఏందిరా? అన్నా ఈ పిల్లలు చాలా తెలియకున్నారన్నావు. ఫుట్బాల్ అని చెప్తున్నారు. మీ అమ్మ పేరు ఫుట్బాలా? అవునన్నా. ఫుట్బాల్ కాదు వచ్చి అదే పేరులో మంచి పేరు పెట్టు. పిల్లలు మంచి పేరు పెట్టుకోవాలి కదా. మా పిల్లలు అలా పెట్టుకున్నారు సార్. దిలీప్ అని పెట్టుకున్నాడు, శ్యామ్ అని పెట్టుకున్నాడు, మా అమ్మ జెస్సీ అని పెట్టుకుంది. ఇలా చక్కని పేర్లు ఉన్నాయి. నీకేం ఆ పేరు బాల్ అంటే బాల్ నడుసుకో. సరే విషయం తెలుసా నీకు? మనం సిబిసిలో నేర్చుకుంది ఏం తెలుసా? గ్రోయింగ్ లీడర్. పిల్లలు ఏం నేర్చుకున్నాం మనం? లీడర్ అవ్వాలి. ప్రార్థనకు వచ్చిన తర్వాత మనం ఏమవ్వాలి? లీడర్ అవ్వాలి. నువ్వేమో అయ్యోవా? నేను కూడా లీడర్ అన్నావు. నువ్వు కూడా లీడరేనా? నువ్వు కూడా లీడర్వా? నేను లీడర్ అన్నా, పెద్ద లీడర్ అన్నా. నేను పెద్ద లీడరా? ఇప్పుడురా పెద్ద లీడర్ నువ్వు? ఎప్పుడురా పెద్ద ఎక్కడయ్యావురా పెద్ద లీడర్వి? మా స్కూల్లో చాలా మంది దొంగతనాలు చేస్తారన్నా. వాళ్ళందరికీ నేనేనన్నా లీడర్ని. దొంగతనాలకు లీడర్ అంటారు. పిల్లలు దొంగతనాలు చేయొచ్చా? వాడికి చెప్పు, ఒరే బాలుగా చేయకూడదు అని చెప్పండి రా. పిల్లలు మీరు కూడా బయటికి వెళ్ళి చేసేది అదేలే, నాకు తెలుసు. మా పిల్లలు చాలా మంచివాళ్ళు. సిబిసికి వచ్చారు, చర్చికి వచ్చే పిల్లలు నీకులా కాదు. అలా చేయవారు గొడవలు చేయవారు. వాళ్ళు లీడర్ అంటే దొంగతనాలకు లీడర్ అంటే కూర్చోరు. అన్నా ఇంకా నేను సండే స్కూల్కి వచ్చే పిల్లల్ని మీరు ప్రార్థన చేయమని కళ్ళు పూసుకోమంటారు కదన్నా. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసన్నా? ఏం చేస్తావు నువ్వు? గిచ్చుతానన్నా, బాగా గిచ్చుతావా? అవునన్నా. గట్టి గిచ్చుతావా? అవునన్నా. పిల్లలు కళ్ళు పూసుకున్నప్పుడు గిచ్చుతాడంట. ఒరే గిచ్చేదేంటిరా? ఇదేం అలవాటురా నీకు? నేను గిచ్చి నేను గట్టి కళ్ళు పూసుకుంటానన్నా. కళ్ళు పూసుకుంటాడంట. అరే నువ్వు లీడర్ అవ్వాలంటే పక్కన గిచ్చకూడదురా. మనం ప్రార్థన చేసుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే మనం లీడర్ అవుతాం. గిచ్చటం, దొంగతనం చేయడం